మహాకవి ప్రజాకవి కాళోజీ 101వ జయంతి ఉత్సవాల భాగంగా ఈ యొక్క ఏవి కళాశాల ప్రాంగణంలో జరుపుకుంటున్నటువంటి కాళోజీ జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి కాళోజీ అభిమానులందరికీ స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి ఇప్పుడే వారు బయలుదేరారు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు మరియు పెద్దలు అమ్మంగి వేణుగోపాల్ గారు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు గౌరవనీయులు నరహరి గారు, అదేవిధంగా చిన్న పత్రికల అధ్యక్షులైనటువంటి వైసా దేవదాస్ గారు, అదేవిధంగా ఈనాడు కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షులైనటువంటి గంటా జలంధర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమ నిర్వహణకు నిర్వహణ అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ కన్నారెడ్డి గారు, అందరికీ కాళోజీ జయంతి ఉత్సవాల స్వాగతం పలుకుతూ అధ్యక్ష ఉపన్యాసంలో అన్న అమ్మంగి కాళోజీ గురించి చాలా వివరంగా వారి జీవన శైలి, వారి యొక్క కవితా శిఖరాలు, వారి గురించినటువంటి మహోన్నతమైనటువంటి కోణాలన్నీ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఎల్లూరు శివారెడ్డి గారి పరంగా కాళోజీ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. కవులు రెండు రకాలుగా మనం అనుకుంటున్నాం. కవులు సహజంగా నిరంకుశులు, కవులకు కాంప్రమైజ్ ఉండదు. కాంప్రమైజ్ ఉందంటే ఆ కవి వారి యొక్క కవిత్వం కేవలం అది శృంగారానికో, ఒక సినిమా సాహిత్యానికో, ఇంకా ఇలాంటి వస్తువులకే ఉపయోగపడుతుంది తప్ప సమాజానికి కానీ ప్రజలకు కానీ ప్రజల యొక్క గోడుని వెలబోసుకునేటువంటి కవిత్వం కొంతమంది కవులు సమాజం బాధల్నే వాళ్ళ బాధలుగా ఆవిష్కరించుకొని, ప్రజల కష్టాలనే వాళ్ళ కష్టాలుగా ఆవిష్కరించుకొని వచ్చినటువంటి కవిత్వం అది ప్రజా సాహిత్యంగా ప్రజల నూలల్లో మిగిలిపోయింది. అలాంటి కవులనే మనం చూస్తుంటాం. కాళోజీ, దాశరథి, వట్టికోట ఆళ్వార్ స్వామి, సురవరం ప్రతాపరెడ్డి గారు, ఇలాంటి మహనీయులందరూగా ఈ యొక్క సమాజంలో ఉండేటువంటి 80% ప్రజల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, రైతుల కోసం వాళ్ళ యొక్క కన్నీటిని వారి కన్నీటిని వీరి కన్నీటిగా తీసుకొని వచ్చినటువంటి కవిత్వమే అది ప్రజా సాహిత్యంగా, ప్రజల నాలుకల మీద ఆడినటువంటి సాహిత్యంగా మనం ఈనాడు సమాజంలో చూస్తున్నాం. అలాంటి కోవలు తీసుకున్నట్టయితే ప్రజాకవి కాళోజీ వారు మొట్టమొదటి వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ మహాకవిగా మిగులుతుందని చెప్పి వారి సాహిత్యం, వారు ఇచ్చినటువంటి ఆ తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలని ఆవిష్కరించిన తీరు చూసినట్టయితే కాళోజీ మహాకవిగా మన ముందు నిలబడుతున్నారు. కాబట్టి కాళోజీ ఇచ్చినటువంటి వారి యొక్క ఆదర్శాలు ఏవైతున్నాయో, ఒక సత్యాగ్రహిగా, ప్రజాస్వామ్య విలువల కోసం పరితపించిన ఒక మహావ్యక్తిగా, పౌర హక్కుల కోసం పరితపించిన ఒక మహావ్యక్తిగా, సమాజంలో తాడిత పీడిత వర్గాల కోసం పరితపించిన ఒక మహాకవిగా మన ముందు ప్రజాకవి కాళోజీ మన ముందు కనబడుతుంటాడు. కాబట్టి వచ్చే తరాలుడంగా కాళోజీ లాంటి ఆశయాలని, వారి యొక్క మార్గదర్శనాలను తీసుకొని ఈనాడు ఉన్నటువంటి యువత కాళోజీని ఒక స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఈ యొక్క తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జాతిని పునర్నిర్మాణంలో వీళ్ళంతా భాగస్వాములు కావాలని చెప్పి కాళోజీ జయంతి ఉత్సవ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా కాళోజీ లాంటి ఒక యోధుడు, అంటే కవులలో యోధులు ఉంటారు, అంటే కవులలో యోధులు ఉంటారు. కాబట్టి ఒక నిర్విరామంగా నిరంతరంగా శ్రమించే ఒక యోధుడు మన కళ్ళ ముందు కనబడతాడు, అది కాళోజీ మహాకవి. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంగా కాళోజీ యొక్క
జయంతి ఉత్సవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఇవాళ మనం అందరం ఆనందించాల్సిన విషయం, హర్షించాల్సినటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం దాశరథి గురించి మొన్న జయంతి ఉత్సవాలు చేసింది, అదేవిధంగా కాళోజీ ఈ రోజు జరుగుతుంది. కాబట్టి తెలంగాణ పునర్జీవనంలో, తెలంగాణ యొక్క సంస్కృతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఈ మహాకవులందరినీ ఈ జాతి గుర్తించే విధంగా, ఈ జాతి మరొకసారి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని ఈ ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రభుత్వం వారిని ఘనంగా ఇయ్యాల చేయడం అనేది మనం అందరం హర్షించాల్సినటువంటి విషయం. కాబట్టి తెలంగాణలో ఆయన ఒక మహారాష్ట్రానికి సంబంధించిన ఒక తండ్రి మరాఠీ వంశానికి చెందిన మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి, తల్లి కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి. ఆ విధంగా వచ్చినప్పటికీ కూడా కాళోజీ తెలంగాణలో తెలంగాణ వాస్తుల కన్నా, తెలంగాణ వ్యక్తుల కన్నా మమేకమైపోయి తెలంగాణ సంస్కృతిలో పూరా జీవించి ఆయన ఇచ్చినటువంటి నా గొడవ లాంటి పుస్తకాలు, అది ఆయన గొడవ కాదు, దళిత పీడిత బహుజనుల వర్గాల యొక్క బాధల గొడవ తన గొడవగా చెప్పుకున్నాడు కాళోజీ. అది నా గొడవ అనే పేరుతోని కాళోజీ వేసిండు. కాబట్టి ఇప్పుడు మనకు మంచి గొప్ప పండితుడైనటువంటి నరారి గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడాలి. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ఇచ్చినటువంటి సమయానికి ఈ యొక్క తెలంగాణ భాషా సాంస్కృతిక మండలికి, వారి కార్యకర్తలకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, మా జలంధర్ రెడ్డి గారు, గంటా జలంధర్ రెడ్డి గారు ఒక కాళోజీ యొక్క నేను అనుకుంటా వారి యొక్క ఆయన యొక్క బాగా ప్రభావం ఈయన మీద పడ్డట్టుంది. ఎందుకంటే ఎప్పటికీ నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు ఈ సమాజంలో నిత్య చైతన్య దీపికలుగా తీసుకుపోతున్నటువంటి గంటా జలంధర్ రెడ్డిని నేను మరోసారి వారిని అభినందిస్తూ, నేను కూడా ఎంతో మంది ఇట్లాంటి ఔత్సాహికుల్లో నాకు కూడా అనువంత అవకాశం ఇచ్చినటువంటి గంటా జలంధర్ రెడ్డికి మరోసారి నేను కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.